చెవిపోటు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇది ప్రతి ఒక్క అంటే చిన్న ఏజ్ దగ్గర నుంచి లాస్ట్ పై ఏజ్ వరకు అంటే దాదాపు ముసలి ఏజ్ వరకు ఉన్న వాళ్ళందరికీ ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఈ చెవిపోటు అనేది. సో ఈ చెవిపోటు ఎందుకు వస్తుంది? సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? చెవిపోటు అనేది ముఖ్యంగా మన చెవి అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్చెవి. మెయిన్గా బాహ్య చెవి, మధ్య చెవిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే ఈ చెవిపోటు వస్తుందన్నమాట. బాహ్య చెవి అనేది చూసుకున్నట్టయితే మన చెవి తమ్మె, ఈ తమ్మె లోపల ఒక గట్టం వంటి పార్ట్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా గివిలి వ్యాక్స్ అంటారు. ఇది ఏమన్నా గట్టి పడితే దానివల్ల కూడా అశ్రద్ధ చేస్తే కూడా గట్టిపడి అది గట్టిగా అయ్యి మన నొప్పి వస్తుందన్నమాట. సమ్టైమ్స్ చెవిలో కొన్నిసార్లు కొన్ని క్రిములు కానీ పురుగులు పోతుంటాయి అన్నమాట తెలియకుండానే. రాత్రి పడుకున్నప్పుడు ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళు పాపం గుడిసెల్లో పడుకుంటారు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తెలియకుండా లోపలికి వెళ్తామన్నమాట. అటప్పుడు ఒక 1 అవర్ చాలా ఇబ్బంది పడతారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వెంటనే ఒక 2-3 చుక్కలు కొబ్బరి నూనె అట్లా వేస్తే ఏం ఇబ్బంది ఉండదు. అవి వెంటనే చచ్చిపోయి మీకు ఉపశమనం కలుగుతుంది. వెంటనే దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే మీకు డ్రాప్స్ ఇస్తారన్నమాట. తర్వాత ఇంకా ఇది మధ్య చెవిలో, అదే బాహ్య చెవిలో ఇంకా శిలీంధ్ర అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఒక్కోసారి మనకి విపరీతమైన పోటు ప్లస్ దురద వస్తుందన్నమాట. వెంటనే దానికి కూడా అంటే నల్లటి పదార్థము తెల్లటి పదార్థం లాగా వస్తుందంట బయటికి. అది శిలీంధ్రాల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దానికోసమని మీరు ఏవంటే అవి అక్కడ బయటికి పోయి ఏదంటే అవి నాకు చెవిలో నొప్పి అని బయట ఊరిని తీసుకుంటారు, ఏవో డ్రాప్స్ వేసుకుంటారు. ఈ బ్యాక్టీరియా డ్రాప్స్ వేసుకోవటం వల్ల ఫంగస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంబంధించిన తర్వాతనే డ్రాప్స్ వేసుకోండి. పెయిన్కి మాత్రం ఏమన్నా వస్తే నొప్పి ఉంటే అప్పటికప్పుడు మందులు వేసుకోవచ్చు. కానీ ఏవంటే అవి డ్రాప్స్ తీసుకొని వేసుకుంటే ఈ ఫంగస్ అనేది పెరిగి మీకు చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. సో ఈ ఫంగస్ అనేది ప్లస్ డయాబెటిక్ పీపుల్స్లో కూడా అంటే షుగర్ పేషెంట్లో వల్ల ఊరుకనే ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే దాని ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి అది క్లీన్ చేయించుకొని దాంట్లో వాళ్ళకి సంబంధించిన డ్రాప్స్ అంటే ఫంగస్ సంబంధించిన డ్రాప్స్ వేస్తామన్నమాట. సో ఈ విధంగా కూడా చెవిపోటు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు చెవి చుట్టూ లోపల ఉన్న చర్మం అనేది వాస్తుందన్నమాట. ఆ వాపు వల్ల ఓటైటిస్ ఎక్స్టర్నా అంటారు దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. సమ్టైమ్స్ చిన్న గుల్లలు లాంటివి కూడా చెవిలో వస్తాయన్నమాట. ఆ గుల్లల వల్ల కూడా ఈ విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇవన్నీ నార్మల్గా ఒక 1 వీక్ 10 డేస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లో లోపల ఎముకంతా ఈ ఆస్టియోమైలిటిస్ అనే ప్రాబ్లం వల్ల బాగా ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వస్తుంది. అది మాత్రం ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఎన్నో నెలల నుంచి ఇబ్బంది పెడతారు. అలాంటి వాళ్ళు వెంటనే సిటీ స్కాన్లు అవి తీసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అనమాట. దాన్ని అశ్రద్ధ చేయకూడదు, లేదా అది బ్రెయిన్కి వెళ్ళే అవకాశాలు ఉందన్నమాట.